రామనామ మహిమ, హనుమంతుని రక్షణ అనే పాత ప్రాముఖ్యమైన కథ. శ్రీరాముని బాణాలు మైనస్ హనుమంతుని రామనామం. రావణవధ ముగిసి శ్రీరాముడు అయోధ్యకు రాజై రామరాజ్యం నడుస్తున్న రోజుల్లో ఒకసారి వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వంటి గొప్ప మహర్షులంతా అయోధ్యకు వచ్చారు. ఆ సభలో కాశీరాజు కూడా ఉన్నాడు. సభ ముగిసే సమయంలో నారద మహర్షి కాశీరాజు దగ్గరకు వచ్చి రహస్యంగా ఒక మాట చెప్పాడు. రాజా, నువ్వు వెళ్ళేటప్పుడు అందరికీ నమస్కరించు, కాని విశ్వామిత్ర మహర్షికి మాత్రం నమస్కరించకు అని ఉసిగొల్పాడు. నారదుడి మాట నమ్మి కాశీరాజు అలాగే చేశాడు. దీనితో విశ్వామిత్రుడు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. నన్ను అవమానించిన ఆ కాశీరాజు తల రేపు సూర్యాస్తమయంలోపు నేలకూలాలి. రామా, నువ్వే అతడిని సంహరించాలి అని శ్రీరాముడిచేత శపథం చేయించాడు. విశ్వామిత్రుడు రాముడికి గురువు కాబట్టి గురు ఆజ్ఞను జవదాటలేక రాముడు కాశీరాజుపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. హనుమంతుని శరణు వేడిన కాశీరాజు శ్రీరాముడే తనను చంపబోతున్నాడని తెలిసి కాశీరాజు భయంతో వణికిపోయాడు. ప్రాణభయంతో అటూ ఇటూ తిరుగుతూ ఆఖరికి అంజనాదేవి హనుమంతుని తల్లి పాదాలపై పడ్డాడు. విషయం పూర్తిగా తెలియని అంజనాదేవి తన కొడుకు హనుమంతుడు అతడిని రక్షిస్తాడని మాట ఇచ్చింది. హనుమంతుడు ఇంటికి రాగానే తల్లి విషయం చెప్పింది. ఆశ్రిత రక్షణ హనుమంతుని ధర్మం. కాని చంపడానికి వస్తోంది స్వయంగా తన ప్రాణదైవమైన శ్రీరాముడు. హనుమంతుని ధర్మసంకటం. ఒకవైపు తల్లికి ఇచ్చిన మాట ఆశ్రితుడి రక్షణ, మరోవైపు తన ఆరాధ్యదైవమైన శ్రీరాముడు. చివరకు హనుమంతుడు ఒక ఉపాయం ఆలోచించాడు. కాశీరాజుతో, రాజా, నువ్వు ఏడవకు. రేపు యుద్ధభూమిలో నేను చెప్పినట్లు చెయ్యి అని ధైర్యం చెప్పాడు. యుద్ధభూమిలో అద్భుతం. మరుసటి రోజు యుద్ధం ప్రారంభమైంది. కాశీరాజు సరయూ నది తీరంలో నిలబడ్డాడు. హనుమంతుడు అతడి ముందు నిలబడి ఆయుధం ఏదీ చేతపట్టకుండా కేవలం కళ్ళు మూసుకుని చేతులు జోడించి నిరంతరాయంగా ఇలా జపించటం మొదలుపెట్టాడు. శ్రీరాముడు తన కోదండాన్ని, విల్లును ఎక్కుపెట్టి కాశీరాజుపైకి బాణాలు వదలడం ప్రారంభించాడు. కాని అక్కడే ఒక మహా అద్భుతం జరిగింది. రాముడు వదిలిన ప్రతి బాణమూ హనుమంతుడు చేస్తున్న రామనామ జపం వల్ల సృష్టించబడిన ఒక అదృశ్య రక్షణ కవచాన్ని తాకి కిందపడిపోసాగాయి. రాముడు ఎంతటి శక్తివంతమైన అస్త్రాలు ప్రయోగించినా హనుమంతుని నోటినుంచి వచ్చే రామనామం ముందు అవి నిర్వీర్యమైపోయాయి. ఆఖరికి రాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమయ్యాడు. బ్రహ్మాస్త్రం ముల్లోకాలను నాశనం చేయగలదు. విశ్వామిత్రుని గ్రహింపు. ఇదంతా గమనిస్తున్న నారద మహర్షి వెంటనే విశ్వామిత్రుని దగ్గరకు వెళ్ళాడు. మహర్షి, చూశారా రామనామానికి ఉన్న శక్తి ఎంతటిదో? స్వయంగా ఆ రాముడి బాణాలే రామనామం ముందు లొంగిపోయాయి. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే లోకాలు తల్లడిల్లుతాయి అని అసలు విషయం చెప్పాడు. స్వామి భక్తిని, రామనామ పరమార్థాన్ని కళ్లారా చూసిన విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే రాముణ్ణి వారించి, రామా, అస్త్రం ఆపు. కాశీరాజును నేను క్షమించాను. హనుమంతుని భక్తి, రామనామశక్తి నన్ను గెలిచాయి అని ప్రకటించాడు. కథలోని నీతి. ఈ కథ ద్వారా మనకు తెలిసేదేమిటంటే, శ్రీరామునికంటే శ్రీరామనామమే ఎంతో శక్తివంతమైనది. ఎక్కడైతే రామనామం నిరంతరం జపించబడుతుందో అక్కడ ఆంజనేయస్వామి రక్షణగా ఉంటాడు. అలాగే నమ్మిన భక్తుడికి ఎలాంటి ఆపద రాదు. జై శ్రీరామ్, జై హనుమాన్.